వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో రైతులకు ఆధార్ కార్డుతోని కేవలం 2 యూరియా బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. చివరికి ఈ 2 బస్తాలు కూడా అందడం లేదు. మరియు యూరియా బస్తాలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు. కర్నూలు జిల్లా ఆదోని వానావసి కేవీకే నందు పత్తి రైతులకు గులాబీ రంగు పురుగులపై అవగాహన కార్యక్రమం కేవైఆర్డి మరియు ఐడిసి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి మాట్లాడుతూ ఎల్డిసి మరియు కేవైఆర్టి సంయుక్త ఆధ్వర్యంలో సమయంలో గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉందని, రైతుల విత్తనాలు 45 రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించాలని, అనంతరం రైతులకు ఉచితంగా లింగాకర్షణ బుట్టలు ఇవ్వడం జరిగింది. యూరియాతో పాటు 13.25 1 కేజీ ఎకరాకి నానో యూరియా 1 లీటర్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకుంటే కానీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వర్షాలు ఎక్కువ ఉన్నా మీరు పైపాడే స్ప్రే చేసిన నానో యూరియా మొక్క సరిపోదు. అవునా కదా? త్వరగా స్ప్రే చేసిన గంట వారం నేను ఒక 2 విషయాలు చెప్పి ఈసారి వాళ్ళకి ఈ బాధ్యతని ఇవ్వటం అనేది జరుగుతుంది. సరే, ఎవరు లేకొద్దు సార్, అందరూ బ్యాగ్ మీ చేతిలో పెట్టుకోండి. టోకెన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాయి. టోకెన్ ఉన్న వాళ్ళ దగ్గరికి అందరికి వస్తాయి సార్. టోకెన్ లేదంటే తర్వాత చూద్దాం, చేసేదేమో. టోకెన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాయి. అదే చెప్తున్నా. మీరు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారనుకోండి. ఎందుకంటే మెచ్చులు మాత్రమే ముడుచుకొని ఎర్ర అయిందంటే పచ్చదోమ, ఆకులు అంచులు మాత్రమే ఎర్రవైపు కింది ముడుచుకొని పోతాయి. అది వచ్చిందంటే పచ్చదోమ. ఆకులు మామూలు మొత్తం ముడుచుకోకుండా నార్మల్ మొత్తం రెడ్. అదే టైం ఆగస్టు రాష్ట్రం ఉత్సవ కూడా కట్టి పోవాలి. సో ఈ మా కంపెనీ ఎల్డీసీ అనే కంపెనీ వచ్చేసి జాగృత అనే పథకం ముందుకు వస్తున్నాం. మా కంపెనీ ఏం చేస్తాం, ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసేందుకు నేను మరొకసారి మన ఉపేంద్ర రెడ్డి గారిని, మధు గారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వెళ్ళి కేవీకే వాళ్ళని కూడా అభినందిస్తూ, ఇటువంటి ప్రోగ్రామ్ ని ముందు మీరు రైతులకు చెప్పండి. ఈ లింగాకర్షణ. మీ పేరు? నమస్కారం, నా పేరు ఉపేంద్ర రెడ్డి అండి. నేను లూయిస్ టైప్స్ కంపెనీ బెంగళూరు నుంచి వచ్చాను. ఓకే, ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ ఏం చేయడం జరిగింది? మనం ఈ దగ్గర మనం 3 సంవత్సరాల నుంచి రైతులకి కేవీకే బనవాసిలో లింగాకర్షణ బొట్టులు ఉచితంగా పోడేస్తాము. మా కంపెనీ ఎల్డీసీ జాగృతి అనే సిఎస్ఆర్ పాయింట్ ద్వారా రైతులకి ఉచితంగా లింగాకర్షణ బొట్టులు పోడేస్తాం. దీనివల్ల రైతులకి ఏం ఉపయోగం?
ఈ లింగాష్టక పుట్ట వల్ల ఏమవుతుందంటే మనకి ఈ లూరులో ఆడపూర్వ వాసన వస్తుంది. దానివల్ల మగపూర్లు దాంట్లో అట్లా లూరులో పడి ట్రాప్లో పడి దానివల్ల సమీకం జరగదు. సమీకం జరగకపోవడం వల్ల దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి లింగాష్టక పుట్ట వల్ల. ఒకటి గులాబీ రంగు పురుగు ఉద్ధృతిని తగ్గించడం పాటు మాస్ ట్రాపింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము వరుసగా 3 రోజులు మనము మన లింగాష్టక పుట్టను చూసుకోవాలి. అంటే ఒక రోజుకి 8 లెక్క పురుగులు అట్లా 3 రోజులకి 24 ఉన్న చోట్ల అయితే మనము మందులు పిచికారి చేస్తాం. 45 నుంచి 90 రోజుల లోపల వచ్చేసి మరి ఈరోజు ఇంతమంది రైతు సోదరులు ఈ సమావేశానికి వచ్చినందుకు మా ఎల్డీసీ అదేవిధంగా కారుణ్య రూరల్ డెవలప్మెంట్ సంస్థ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఎల్డీసీ వాళ్ళు. అలాగే మీరందరూ ఇంతమంది ఇక్కడికి సక్రమంగా రావడానికి ప్రధానమైనటువంటి కారణం కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి గారు. వారి పిలుపు మేరకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో అతి ప్రధానమైనది ఏమిటంటే మరి పత్తి పంటలో ప్రధానంగా రైతులకు ఎక్కువగా నష్టాలు కలిగిస్తున్నటువంటి పురుగు ఏదైనా ఉంది అంటే అది గులాబీ రంగు పురుగు. మరి అది ఎలాంటి మందులకి కూడా లొంగనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఈ లింగాకర్షణ గుట్టలు ఏర్పాటు చేసి ఎకరానికి 12 గుట్టలు ఎకరం పెడతం వలన ఆ యొక్క పురుగు దానిలో పడటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల పత్తి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది. అదే రీతిగా తెగుళ్ళు నివారణకు కూడా అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా సక్రమంగా ఉపయోగించవలసిందిగా రైతు సోదరులందరికీ కూడా ఎల్డీసీ మరియు కారుణ్య తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంలో ఎంతమంది రైతులు పాల్గొన్నారు? దాదాపుగా మేము 150 మంది రైతులు అనుకున్నాం సార్. కానీ దాదాపు 200 పైబడి ఈ యొక్క సమావేశానికి రావడం అనేది జరిగింది. ఈ బుట్టలు ఎంతమందికి ఇవ్వడం జరిగింది? 150 మందికి ఇచ్చామంటే ఇంకా మిగిలినవి త్వరగా తెచ్చి వారికి కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువైనటువంటి కిట్ను అందజేయడం జరుగుతుంది. అయితే మేము అనుకున్నది 150 మంది రైతులకు ఇవ్వడానికి మాత్రమే మా దగ్గర ఉన్నాయి. కానీ ఈ సమావేశానికి 200 మంది రావడం జరిగింది కాబట్టి మిగిలిన వారికి కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ పేరు సార్? నా పేరు మధుసూదన్ రావు అండి. మచిలీపట్నం కేవైఆర్టీ సంస్థ డైరెక్టర్గా ఉంది. కోరుకొండ నుండి నాగంపల్లి రోడ్డులో గల రాఘవాపురం శివారులో నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాతుల బలరామకృష్ణ. రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే బాతుల బలరామకృష్ణ కోరుకొండ మండలం కోరుకొండ నుండి నాగంపల్లి రోడ్డులో గల రాఘవాపురం శివారులో నూతన సీసీ రోడ్డు పనులకు 95 లక్షల రూపాయలతో అంచనా వ్యయంతో సోమవారం ఎమ్మెల్యే బాతుల బలరామకృష్ణ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో ప్రతి నెల ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఒక నెల క్రితమే ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే
ఎంపీ పురంధరేశ్వరి గారు అనేక కార్యక్రమాలు ఇక్కడ రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా శంకుస్థాపన మరియు ఓపెనింగ్లు చేయడం జరిగింది. మరలా ఈవేళ ఇంకొక 2 రోడ్లు, ఇప్పుడు రాపాక రోడ్ ఒకటి, ఇక్కడ రాఘవాపురం నుంచి పొల్లెద్దుపాలెం రోడ్ ఒకటి, ఈ 2 కూడా ఆర్ఎన్బి వారు సహకారంతో ఈ రోడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది. దాదాపు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం 2 నెలలు గడిచినప్పటికీ అనేక కార్యక్రమాలు, మీరు ముఖ్యంగా రోడ్లు వ్యవస్థ చూసినట్లయితే, మీరు గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా గుంటలు, అసలు రోడ్లు ఏ విధంగా ఉండేవో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. గుంతలు లేని రోడ్లు అని చెప్పేసి మనం గత పండక్కి చాలా వరకు నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోడ్లు చేయడం జరిగింది. ఏవైతే రోడ్లు మిగిలిపోయాయో అవి పూర్తి స్థాయిలో మళ్ళీ కొత్తగా రోడ్ ఫార్మేషన్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా నియోజకవర్గంలో ప్రతి రోడ్డు కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి బత్తి బలరామకృష్ణ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ మన స్థానిక ఎంపీ గారు కానివ్వండి, ఇరువురు కూడా సహకారంతో తప్పకుండా ప్రతి పని అవుతుందని చెప్పేసి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. అన్ని రంగాల్ని కూడా నిరంతరం అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు అభివృద్ధి, సంక్షేమం సమపాల్లో పరిగెత్తిస్తూ ఆర్థిక విధ్వంసంలో కూడా ఈ యొక్క మంచి ప్రణాళికలతో రోడ్లు, డ్రైనేజీలు, అలాగే సంక్షేమం అన్ని విధాలుగా కూడా ఏదైతే సూపర్ 6 లో మనం చెప్పిన విధంగా ఒకటొకటి కూడా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే రోడ్లు కూడా మనం ఇప్పటి వరకు కూడా చూస్తే 75 కోట్ల రూపాయలతో మనం రాజనగరం నియోజకవర్గంలో రోడ్లు వేసాం. ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లో మనకి రాపాక నుంచి మెట్టగంగాలం గుడి వరకు కూడా 1,25 లక్షల రూపాయలతో ఒక రోడ్డు, అలాగే రాఘవపురం ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి సీసీ రోడ్డు 95 లక్షల రూపాయలతో కూడా ఈ రోజు శంకుస్థాపన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, నేను కలిసి చేయడం జరిగింది. దీని కూటమి నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. అదే విధంగా రేపు మనకి BPHC అని చెప్పి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అని చెప్పి రాజనగరంలో కూడా హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా రాజనగరంలో కూడా అది ప్రారంభోత్సవం ఉంది. అలాగే మరొక రోడ్డు మన నామవరంలో కూడా ఇంకో రోడ్డు కూడా రేపు శంకుస్థాపన ఉంది. ఇలాగే నిరంతరం ఇక్కడ రోడ్లు ప్రతి విషయంలోనూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. అభివృద్ధి అనే దానికి గతంలో చూస్తే రాజనగరం నియోజకవర్గం ఆమెడ దూరంలో ఉంది. ఇప్పటికే RLB నిధుల ద్వారా కూడా 7,65 లక్షల రూపాయలతో గుంతలు లేని రోడ్లుగా కొన్ని రోడ్లన్నీ మార్చడం జరిగింది. మరొక 8 కోట్ల రూపాయలతో కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాము. అవి కూడా ఈ మంత్ ఎండింగ్ కూడా శాంక్షన్ వస్తుంది. అవి వచ్చిన తర్వాత కూడా మిగిలిన రోడ్లు కూడా వేస్తాం తెలియజేస్తాం. అలాగే కొంతమంది ఈ యొక్క తుర్రేడు చెనకోటేపూడి రోడ్డు విషయంలో కావాలని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు అందులో దూరి ఏదో రకరకాలుగా రోడ్డును ఆపాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి అది వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిల్లు కూడా చెల్లించకుండా ఆ కాంట్రాక్టర్ని రోడ్డు పోయించారు. అతను పూర్తిగా వైసీపీ బినామీ కాంట్రాక్ట్ రావడం వల్ల, ఆనాటి శాసనసభ్యుడి యొక్క సొంత మనిషి అవ్వడం వల్ల అతను రోడ్డు పోయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. పలుమార్లు రివ్యూల ద్వారా అతను అలర్ట్ చేసి రోడ్డు స్టార్ట్ చేయమని చెప్పాము. దాంట్లో కొన్ని కోర్టు చిక్కులు ఉన్నాయి. అదే విధంగా చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదని చెప్పేసి అతను రోడ్డు ఆపేయడం జరిగింది. అయితే ఇమీడియట్ గా ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దాన్ని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టి మిగతా రోడ్డు వేయమన్నాము. అది వేసేదానికి కూడా వాళ్ళు రాజకీయం చేయాలని చెప్పి రకరకాలుగా డిస్టర్బెన్స్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా గత 5 ఏళ్ళు కూడా కుయ్యెత్తులు, దుర్మార్గత్వం, రౌడీయిజం దీంతోనే వాళ్ళు పరిపాలన చేశారు తప్ప ప్రజలకు మంచి సంక్షేమం, అభివృద్ధి అనేది ఆ రోజున చూపించలేదు. ఈవేళ కూడా అదే నడిపించాలని చూస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నడవదు. ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రజా సమస్యల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి పని చేస్తాం తప్ప ఎక్కడ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి చెందే రీతిలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మాండవ గ్రామంలో నూతనంగా గంగమ్మ తల్లి దేవాలయం భూమి పూజ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి
ఆమా ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని పెద్ద మాండవ గ్రామస్తులతో పాటు మండల ప్రజలందరినీ ఆ గంగమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. మల్లు నందిని వెంట మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. చెన్నూరు మండలం కిష్టంపేట బిఎంఆర్ ఫంక్షన్ హాల్లో రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించిన రెడ్డి కులస్తులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని కొనసాగించిన రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా శ్రీనివాస్ రెడ్డి 4 మండలాల వారీగా వందల సంఖ్యలో సమావేశానికి పాల్గొన్న రెడ్డి కులస్తులు వివిధ రకాల రెడ్డి కులస్తులు ఆదిరెడ్డిలుగా కొనసాగాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు. నేను ఎప్పుడైనా ఎట్టి పరిస్థితిలోనైనా ఎవరైనా అడిగితే నా శాఖ ఆదిరెడ్డి అని విపులంగా సమాజంలో చెప్పి గౌరవ ప్రతిష్టలను కాపాడుతామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై రెడ్డి, జై జై రెడ్డి, జై జై రెడ్డి. నమస్కారం చేస్తా ఉన్నాను. పాత్రికేయులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా, ఇన్ని రోజులు శ్రమపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపినటువంటి మా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. వాళ్ళ పనులను వదులుకొని మన కమ్యూనిటీకి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో రాత్రైనా పగలనగా 15 రోజుల నుండి దాదాపు 1 నెల ఉన్నదనుకుంటా వాళ్ళ శ్రమ వృధా కాకుండా ఈరోజు ఈ సమావేశాన్ని సక్సెస్ఫుల్ చేయించిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజుల్లో తన పనిని కూడగొట్టుకుని చేసేవాళ్ళు చాలా తక్కువ. తన జాతి కొరకు నేనేదో చేయాలని సంకల్పంతో ఈ యువతలంతా ఉరుకలేసినట్టు వాళ్ళు పనిచేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మనం చూసాం చెన్నూరు ప్రాంతంలో మనము ఎంత
మన ఎన్ని శక్తులు వదులుతా ఉన్నాయి. ఇవాళ నేను ఒకటే అనుకుంటా ఉన్నా, మనమందరం కలిసి ఉన్నామనే నినాదాన్ని మీరు కల్పించినందుకు మీకందరికీ నా ఉపయోగపడాలి. అయ్యా, మేము ఎన్నో చూసిన సమస్యలు, కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మన జాతి వారందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఈ సంఘీభావం గడపడం మామూలుగా. ఒక్కొక్కరు నేను చూసేవాడిని, ఎదుటి వాళ్ళని చూసి భయపడేవాడిని. కానీ ఈ రోజు మెల్లమెల్లగా మన వాళ్ళంతా బయటకు వచ్చి మేము స్వతంత్రం, మాకు కూడా ఒక శక్తి ఉన్నదని నిరూపించాలని మనం చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇదే సమావేశం కాకుండా ముందు కూడా నేను పిల్లలతో మాట్లాడుతూ ఉన్నా, భవిష్యత్తులో ఇంకా కొన్ని మన కార్యక్రమాలు తీసుకొని మన జాతిని, మన రెడ్డి వంశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ప్రయత్నాలు ఉన్నాయి. మన చెన్నూరు ప్రాంతం వేరు, వేరే ప్రాంతం వాళ్ళ ఆలోచన వేరు. మన ప్రాంతం పెరిగి కానీ వేరే ప్రాంతం వారు మన మీదనే అవాంఛనీయంగా మాట్లాడుతూ ఉన్నారు. అదంతా తప్పు. అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, ఇది మన వ్యక్తిగతమైన విషయం. నేను మనం చేస్తా ఉన్నా, అయ్యా జరిగిపోయి ఒకనాడు మనం కొన్ని పెట్టిన వాళ్ళం. ఈ రోజు మన పిల్లలు అమెరికా, లండన్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, హైదరాబాద్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి లక్ష్యం గడించడం. కానీ నాటిలాగా మనం అన్నం లేవు. దాదాపు మనం చెప్తా ఉన్నా, ఎవరైతే ఎంతమంది అయితే దాదాపు ఈ సమాజం వరకు మీరు ఇచ్చినారో వారందరికీ నేను పెద్ద మనసుతో హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మీకందరికీ అతివేగమైన సెలవు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గానుగుల శాఖల మంత్రి డాక్టర్ జి. వివేక వెంకటస్వామికి మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి బోనాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్లతో కలిసి నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి వివేక వెంకటస్వామి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము వారికి ఇల్లు బేస్మెంట్ వర్క్ కట్టేది అవసరం ఉన్నది. ఎందుకంటే మా చాలా చోట్ల నేను మెదక్ ఇన్ఛార్జ్ ఉన్నాను, చాలా మటుకు ప్రజలందరూ కూడా బేస్మెంట్ వర్క్ కట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ నిధులు వారికి అకౌంట్లలో వేయడం జరుగుతుంది. అలాగే వంశీ గారు ఇంతకుముందు మీటింగ్లో చెప్పారు, వచ్చే 3-4 నెలల్లో ఎక్కువ నిధులు టీఎఫ్ఐడిసి నుంచి ఇంకా మున్సిపాలిటీకి 16 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేసి తీసుకొస్తాను అని చెప్పి వారందరికీ కూడా మంచిగా పనిచేయమని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎప్పుడు కూడా ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుందో మళ్ళొకసారి
ఈ అవకాశం ఈ కొత్త మున్సిపల్ బిల్డింగ్ చేసుకొని నిధులు కూడా సరిగా ఖర్చు పెట్టి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తాను. నిర్మల్ జిల్లా ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రభాకర్